ఇక డీటెయిల్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా రాజనగరం ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి, ప్రధాన కార్యదర్శిగా కాశీ నవీన్ తదితర కార్యవర్గంతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, శాసనమండలి మాజీ ఉపసభాపతి రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా 2029లో రాష్ట్రంలో మళ్లీ కూటమిగా అధికారంలోకి తేవడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు బొడ్డు వెంకటరమణ చౌదరి పిలుపునిచ్చారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ సిద్ధాంతాలను పాటిస్తూ అందరూ ముందుకు సాగాలని బొడ్డు వెంకటరమణ చౌదరి సూచించారు. రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ, చంద్రబాబు గారు కాపాడుతూ వచ్చినటువంటి పార్టీ, రానున్న రోజుల్లో లోకేష్ బాబు గారు నడపబోయే పార్టీ. దీనికి అనుగుణంగా మనం అత్యధికంగా యువతని ఆకర్షించవలసిన అవసరం మనందరిపైన ఉంది. కాబట్టి ఈ జిల్లా అధ్యక్షుడిగా మా ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలందరి సహకారంతో నేను తప్పనిసరిగా ఆ దిశగా పయనిస్తానని చెప్పేసి ఒక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. చివరిగా ఒక మాట, మనం కలిసికట్టుగా ఒకే ఒక కుటుంబంగా ముందుకు నడుద్దాం. కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కాదు, జనసేన పార్టీతో కలిసి వెళ్దాం, బీజేపీతో కలిసి వెళ్దాం. మన లక్ష్యం 2029లో మరలా కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఏర్పడాలి. ఆ దిశగా మనం పనిచేద్దామని ఒక్కసారి పిలిపిస్తున్నాం. మన బలం కార్యకర్తలు. చంద్రబాబు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, నిత్యం చెప్పే మాట కార్యకర్తలే అధినేత. కార్యకర్త ఎప్పుడైతే నిరుత్సాహపడ్డాడో మన పార్టీ వెనకబడిపోతుంది. సో ఈ దిశగా గత 10 రోజుల్లో నేను 2 రోజులు మన కేంద్ర పార్టీ ఆఫీస్కి వెళ్ళారండి. ఆ 2 రోజులు కూడా పూర్తిగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు